కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 తర్వాత బాలయ్య మరో మూవీ మొదలు పెట్టలేదు. కొత్త సినిమాకు ముహూర్తం ఎప్పుడు పెట్టాడు? చాలా కాలం ఊరుస్తున్న జై హనుమాన్ షూటింగ్ కి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? కల్కి 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? ఇవన్నీ మీకోసం. అఖండ 2 రిలీజ్ కాకుండానే బాలయ్య గోపీచంద్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అఖండ 2 కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఓవర్ బడ్జెట్ కారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. మరొకసారి ఇదే తప్పు రిపీట్ కాకుండా గోపీచంద్ మూవీ కథని మార్చేశారు. ముందుగా అనుకున్న స్టోరీకి 150-200 కోట్లు కావాల్సి రావడంతో 100 కోట్లు బడ్జెట్ లోపు కథను రెడీ చేస్తున్నారు. ఈ స్టోరీ కూడా ఒక కొలుక్కొచ్చిందని తెలిసిందే. హిస్టారికల్ స్టోరీతో నయనతార హీరోయిన్ గా కొత్త కథలో కూడా ఈ ఎమ్మన్నే కంటిన్యూ చేశారు. రాజుల కాలం నాటి కథను పక్కన పెట్టేసిన గోపీచంద్ నయా స్టోరీలో బాలయ్యను మాఫియా డాన్ గా చూపిస్తున్నాడట. సినిమాను మార్చి 5న లాంఛనంగా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ కొనసాగిస్తారని, యాక్షన్ ఎపిసోడ్ తో సినిమా స్టార్ట్ అవుతుందని తెలిసిందే. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా మంది హీరోల చుట్టూ తిరిగిన ప్రశాంత్ వర్మ ఎట్టకేలకు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు. మార్చి 22 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసిందే. రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కల్కి 2 షూటింగ్ ఈ నెలలోనే మొదలు కావాల్సి ఉన్నా ముందుగా ఫౌజీకి డేట్స్ ఇచ్చాడు ప్రభాస్. మార్చిలో కల్కి 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని, ఈ షెడ్యూల్లో కమల్ హాసన్, అమితాబ్ కూడా పాల్గొంటారని తెలిసిందే.